ఫ్లెక్సిబుల్ అంటే ఫ్లెక్సిబుల్ కి లామినేట్ కి వేరియేషన్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ అనేది ఇది ఎట్లా కాదు ఒకే షీట్ లో ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఈ ఎడ్జెస్ మనకి ఫినిషింగ్ చూపించాలి ఎక్కువ ఇదే మనకి ఫినిషింగ్ లో మెయిన్. ఈ ఒకరికి చెప్తున్నాను నేను, స్టోన్ అయితే మనకి డోర్ కి చాలా సేఫ్టీ, ఇది దీనికి ప్రొటెక్షన్. ఇది స్టోన్ అనేది డోర్ కన్నా ఒక 1 ఇంచ్ రేసింగ్ ముందుకు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వాటర్ పడినప్పుడు ఈ వాటర్ దీని మీద ఇట్లా నమస్కారం. మన సైటు ఇది మన నెల్లూరులోనే నారాయణ హాస్పిటల్ వెళ్ళే స్ట్రీట్ దారిలోనే పార్థసారథి నగర్ అనే ఒక అపార్ట్మెంట్ సైట్ అయితే వచ్చింది. ఈ సైట్ రావడానికి కారణం మనకు 2 years బ్యాక్ మనం ఇంటీరియర్ చేసిన యూట్యూబ్లో చూసి మన ఇంటీరియర్స్ డిజైన్ చూసి సార్ అయితే మనకి ఫాలో అప్ చేసి ఈ సైట్ అయితే 2 years తర్వాత అయితే మనకి వచ్చింది. సార్ అయితే మనకి సైట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఒకసారి చూద్దాం. ఈ డిజైన్ వచ్చి సారే స్పెషల్గా ఆయన చూసి డిజైన్ సెలెక్ట్ చేసుకుని మాకు ఈ డిజైనే కావాలని సార్ అయితే చేసుకున్నారు. ఈ డిజైన్ కూడా చాలా డీసెంట్గా కావాలని పట్టుబట్టి మనకు ఈ డిజైనే కావాలని సార్ చాలాసార్లు చేపిస్తున్నారు. డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది, కలర్ కాంబినేషన్ కానీ మొత్తం. ఇది ఈ లామినేట్ అయితే పీవీసీ లామినేట్ అంటే ఇది పీవీసీ లామినేట్ అంటే మనం చెప్తాము కదా ఫ్లెక్సిబుల్ వస్తుంది, ఎడ్జెస్ ఫ్లెక్సిబుల్ టైప్ వస్తుంది. సింపుల్ అయితే చేసేది ప్యానలింగ్, పార్టీషన్ ప్యానలింగ్ అంటారు దీన్ని. ఈ రకరకాలుగా అయితే చేసుకోవచ్చు పార్టీషన్ అది. మనకి పార్టీని బట్టి కస్టమర్ బట్టి ఫాలో అవ్వాలి, వాళ్ళ టేషన్ బట్టి చేయాలి కాబట్టి. నెక్స్ట్ కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది కిచెన్ అకర్లిక్. ఇది దీనికి వాడిన మెటీరియల్ అయితే అకర్లిక్ అనేది మనకి యాంటీ స్క్రాచెస్ అంటే మనకి గీతలకు పడేదానికి ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. ఇంకోటి ఏదంటే క్లీనింగ్ కి మనకి స్మూత్ క్లీనింగ్ కి ఈజీ క్లీనింగ్ అంటే మనం ఫ్రిడ్జ్ ఎట్లా క్లీన్ చేస్తాం అట్లా క్లీన్ చేసుకోవచ్చు వీటిని. కిచెన్ అయితే మామూలుగానే చేసాం. ఇంకా అది రెగ్యులర్ గా ప్రతి కిచెన్ లో అయితే ఇవి వస్తాయి. ఈ 3 ఇది వచ్చేస్తుంది. ఇది మనం వద్దనుకుంటే ఈ 3 అయితే రెగ్యులర్ గా కంపల్సరీ పెట్టుకోవాలి. ఇది ఏంటంటే ఇది ట్యాండమ్ బాస్కెట్స్ అంటాం దీన్ని. ట్యాండమ్ బాస్కెట్స్ అంటే 3 టైప్స్ వస్తాయి, 3 వస్తాయి ట్యాండమ్ బాక్స్ లో. ఒకటి వచ్చి కట్లరీ అంటారు దీన్ని. కట్లరీ అంటే కట్లరీ ఇది పైన వస్తుంది, ఇది ప్లెయిన్. ఇంకోటి వచ్చి తాళి అంటాం దీన్ని, తాళి. కిచెన్కి చాలాసార్లు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కిచెన్ మనం కబోర్డ్లు చేసుకోవాలని అనుకున్నప్పుడు ఈ కిచెన్కి స్టోన్ వేస్తాం కదా, గ్రానైట్ స్టోన్. ఈ స్టోన్ అనేది మనకి ఈ డోర్ అయితే మనం ఎక్కడ దాకా చేసుకుంటామో ఆ డోర్కి సేఫ్టీ అనేది మనకి కొన్ని టాప్ అయితే ముందుకు రావాలి. ఇది ఎందుకు రావాలంటే ఇది కానీ డోర్కి ప్రొటెక్షన్. ఇది డోర్కి ఈ ప్రొటెక్షన్ లేకపోతే డోరు మనం వాటర్తో ఇక్కడ షింక్ పక్కనే ఉంటుంది కాబట్టి తడిసి కొన్ని రోజులకి ఇదైతే ప్రాబ్లం డ్యామేజ్ అయితే 100% డ్యామేజ్ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఈ స్టోనే మనకి డోర్ చేసినప్పుడు ఆ మెజర్మెంట్ ఎంత కావాలో ఒక ఇంటీరియర్ని పిలిపించి ఇంటీరియర్ కానీ అది చేసే వర్కర్ని కానీ పిలిపించి ఒకసారి దానికి ప్రొటెక్షన్కి ఎంత రేసింగ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు అంత రేసింగ్ చేసుకోవాలి. స్టోన్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను, స్టోన్ అయితే మనకి డోర్కి చాలా సేఫ్టీ, ఇది దీనికి ప్రొటెక్షను. ఇది స్టోన్ అనేది డోర్ కన్నా ఒక 1 ఇంచ్ రేసింగ్ ముందుకు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వాటర్ పడినప్పుడు ఈ వాటర్ దీని మీద ఇట్లా పడకుండా ఇట్లా డ్రాప్ అయ్యి కిందకి పడేటట్టు మనం ఈ రేసింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కిచెన్ అయితే చాలా అంటే చాలా లైఫ్ వస్తుంది. అట్లా కాకుండా ఇది ఈ స్టోన్ అనేది ఇక్కడికి వేసేసిన తర్వాత మనం వుడ్ వర్క్ చేసుకోవాలంటే ఈ స్టోన్ దాటి వుడ్ డోర్లు కానీ బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చినప్పుడు ఏంటంటే వాటర్ డ్రాప్స్ పడి కొన్ని రోజులకైతే అవి డ్యామేజ్ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఇది మటుకు మీరు ఖచ్చితంగా డోర్కి సేఫ్టీ. ఇది దాని ప్రొటెక్షన్ అయితే ఫస్ట్ మనం డోర్ ప్రొటెక్షన్ చేసుకోవాలి, రేసింగ్ చేసుకోవాలి. దీనికి డోర్ కన్నా ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ముందుకే ఉండాలి. మనం చాలా దగ్గర స్పెషల్గా అయితే చేస్తూనే ఉంటాం. ఇది కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పైన కూడా అక్కర్లికి ఇది వైట్ కలరు. మనం సీలింగ్ కూడా మనమే చేస్తాం, పిఓపి సీలింగ్. కావాల్సింటే దానికి కూడా కాంటాక్ట్ చేయండి.
డిజైన్స్ అయితే వస్తాయి ఇక్కడ. సిఎన్సి డిజైన్ అంటుంది, సిఎన్సి కటింగ్ అంటాము. సిఎన్సి కటింగ్ అనేది మనం ఎంత చిన్న బొమ్మ అయినా కానీ దాంట్లో అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఎంత లాగైనా కూడా మనకి 19 mm థిక్నెస్ కటింగ్ అవుతుంది. అది మనకి నచ్చిన దేవుడి బొమ్మ కానీ ఫ్లవర్ కానీ డిజైన్ కానీ ఏదైనా కూడా మనం సిఎన్సి కటింగ్లో అయితే కటింగ్ చేసుకోవచ్చు. అప్పుడు అంతకుముందు ఏంటంటే అది మిషన్లో కట్ చేసేవాళ్ళం, దానివల్ల అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కరెక్ట్ డిజైన్ అయితే వచ్చేది కాదు. ఇప్పుడు సిఎన్సి కటింగ్ అనేది ఉంది కాబట్టి మనం ఏ డిజైన్ అయినా కటింగ్ చేసుకోవచ్చు, ఏ పాసిబిలిటీ ఉంది. చూడండి ఇది కూడా ఒకసారి. నెక్స్ట్ వచ్చి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ ఇది స్లైడ్ డోర్స్, 2 డోర్స్ మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడైతే మనం స్లైడింగ్ డోర్స్ కి కొంచెం ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ట్రాక్ అయితే మనం స్పెషల్ గా వాడుతున్నాం. ట్రాక్ అంతకుముందు వచ్చి ట్రాక్స్ కన్నా ఇది మనకి బెస్ట్ గా కొంచెం రోజులు లైఫ్ అయితే వస్తుంది. ఇట్లాంటి ట్రాక్స్ మనకి ప్రైస్ అయితే ఎక్కడ వేరియేషన్ వస్తుంది అనేది అంటే ఇది వచ్చి లామినేటెడ్. ఇది లామినేటెడ్ అంటే మనకి 3 టైప్స్ ఉంటుంది లామినేటెడ్ లో. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనకి 1 mm లామినేట్ వస్తుంది రెగ్యులర్ గా పడేది. నెక్స్ట్ వచ్చి పీవీసీ లామినేటర్ వస్తుంది. పీవీసీ లామినేటర్ అంటే ఫ్లెక్సిబుల్ టైప్ వస్తుంది. అది అక్కడ వర్క్ వేరియేషన్ మారుతుంది కాబట్టి దానికి దీనికి ప్రైస్ కూడా వేరియేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కిచెన్ వచ్చి అక్రిలిక్ అనేది అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ మూడింటిలో 3 రకాల 3 వేరియేషన్లు కాస్ట్ అయితే ఉంటుంది. కిడ్స్ బెడ్రూమ్ అంటే మనకి సైజెస్ అయితే మారుతాయి, కానీ ఇది వచ్చి రెండు వచ్చి సేమ్ సైజెస్. ఇవి మెటీరియల్ కూడా ఇది వేరే అది వేరే. నేను చెప్పాను కదా ఫస్ట్ అది లామినేటెడ్ అని, ఇది నెక్స్ట్ వచ్చి పీవీసీ లామినేటెడ్. దానికి దీనికి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. సరే మెటీరియల్ వచ్చి పీవీసీ లామినేట్ మెటీరియల్ ఇది మెటీరియల్. నెక్స్ట్ వచ్చి దీనికి వాడిన స్లైడ్ డోర్స్ మెటీరియల్ కానీ ఈ ట్రాక్స్ కానీ ప్రైస్లో అయితే వేరియేషన్ వస్తుంది. చాలా మంది రకరకాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వర్క్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి నలుగురు వచ్చారంటే నాలుగు రకాలుగా ప్రైజెస్ చెప్తున్నారు. ఇప్పుడుండే జనరేషన్లో ఇప్పుడుండే క్వాలిటీస్లో ఎందుకు అంత చెప్తున్నారంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రకం ప్రైస్ ఉంటుంది. ఈ ప్రైస్ అనేది మెటీరియల్లో కాదు, మనం చేసే వర్క్లో కూడా ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు డిఫరెంట్ ఉంటుంది? అతను సీనియారిటీ బట్టి, అతను చేసే పద్ధతిని బట్టి అతను ప్రైస్ అయితే తీసుకుంటాడు. ఇప్పుడు చేసే విధానం ఇప్పుడు చాలా మంది ఎట్లా చేసుకుంటున్నారు అంటే ఒక సీనియర్ మేస్త్రి కాకుండా మేస్త్రి దగ్గర చేసుకునే హెల్పర్స్ కానీ చిన్న వాళ్ళు కానీ ఒక కాంట్రాక్ట్ అయితే తీసుకుని చేయడం జరుగుతుంది. వాళ్ళకైతే పూర్తిగా అవగాహన ఉండదు వర్క్ గురించి. ఏదంటే చేసాం డిజైన్ చూపించాం, ఓన్లీ డిజైన్ చూపిస్తే సరిపోదు. దానికి ఫిట్టింగ్ ఎట్లా ఉంది, ఫిట్నెస్ ఎట్లా ఉంది, దాని సెట్టింగ్ ఎట్లా ఉంది అది కావాలి మనకి. ఇప్పుడు ఒక హౌస్ పట్టుకునేటప్పుడు ఒక ఇంజనీర్కి ఒక మేస్త్రికి ఉండే లింక్ అనేది వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తే ఎట్లా ఉంటుంది అంటే ఆ హౌస్ అనేది బ్యూటిఫుల్గా మంచి వ్యూ అయితే వస్తుంది అవుట్లుక్. అట్లా కాకుండా ఓన్లీ తెలియని మేస్త్రి చేస్తే ఎట్లా ఉంటుంది అంటే అట్లానికి ఎక్కడ ఏది పెట్టాలో, ఎక్కడ ఏ డిజైన్ చేయాలో, ఎక్కడ ఏ పొజిషన్లో, ఎక్కడ ఏ మోడల్ రావాలో అనేది కొంతమందికి అవగాహన ఉండదు. అంటే అందరికి కాదు, కొంతమందికే. ఎందుకు అంటే కొద్దిగా ఇప్పుడు డెవలప్ అయ్యే వాళ్ళు అట్లా చేసేస్తారు. మనం ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 20 years 15 years ఎక్స్పీరియన్స్ అప్పటి నుంచి చేస్తాం మనం. మనకైతే ఎక్స్పీరియన్స్ ఎట్లా చేస్తే ఏది ఇక్కడ సెట్టింగ్ అనేది మనం చూసి ప్రతి దగ్గర జాగ్రత్తగా చేసుకుంటాం. ఎందుకంటే ఇంకొకరు వచ్చి మనకి ఇది ఇట్లా ఉంది అనేది మనకి చెప్పకుండా ఆ జాగ్రత్త అయితే మనం తీసుకుంటాం. ఏదైనా తప్పులు అయితే మనకి డిజైన్లో కానీ ఏదైనా కానీ చూసి మీరు కూడా మాకు కూడా ఒక కామెంట్ రూపంలో కానీ చెప్తే మేము కూడా నెక్స్ట్ టైం అట్లాంటిది కాకుండా ముందు జాగ్రత్తగా మంచిగా చేసుకునే ఛాన్సెస్ తీసుకుంటాం. ఒకసారి చూడండి, ఇది ఫ్లెక్సిబుల్ అంటే ఫ్లెక్సిబుల్కి లామినేట్కి వేరియేషన్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ అనేది ఫ్రంట్ షీటే ఇట్లా ఫోల్డ్ అవుతుంది. ఫోల్డ్ అంటే ఫోల్డెడ్కి మామూలు లామినేట్ ఎట్లా అంటే ఈ ఎడ్జ్కి ఫస్ట్ వేసుకుని తర్వాత ఫ్రంట్ కలర్ తర్వాత అతికించుకుంటాము. ఇది ఎట్లా కాదు, ఒకే షీట్లో ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఈ ఎడ్జెస్ మనకి ఫినిషింగ్ చూపించాలి ఎక్కువ, ఇదే మనకి ఫినిషింగ్లో మెయిన్. ఈ ఫినిషింగ్ అక్కడ రావాలంటే కొంచెం టైం పడుతుంది, అందువల్ల ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఈ పీవీసీలోనే రకరకాల క్వాలిటీస్ ఉంటాయి. రకరకాల క్వాలిటీస్ అంటే మనకి 2000 నుంచి 3000, 3500 రూపాయలు వేరియేషన్ ఉంటుంది క్వాలిటీస్. మనం ఏంటంటే మనకంటూ ఒక అడ్రస్ ఉంది, మనం ఒకటి చెప్పి ఒకటి వేసే రకం కాదు. ఏదైతే చెప్పామో దానికి మించి దానికి బెటర్ వేస్తాం, కానీ తగ్గించి తక్కువ క్వాలిటీ అనేది ఏది వాడే సమస్య ఉండదు. ఇట్లాంటి ట్రాక్స్ ఉంటాయి కదా, ట్రాక్స్ చాలాసార్లు చెప్తుంటానేమో. ఈ
ఈ ట్రాక్ వచ్చి మనకి 15,000 దాకా పడుతుంది. 10,000 నుంచి 15,000 దాకా పడుతుంది. మనం మామూలుగా రెగ్యులర్గా వాడే ట్రాక్స్ ఏంటంటే అది 4,000 నుంచి 3,000 దాకే ఉంటుంది. అక్కడ వేరియేషన్ వచ్చేస్తుంది ప్రైస్. ఇంకోటి ఏంటంటే ఈ హ్యాండిల్స్ కానీ ఇట్లా ఈ టీ స్ట్రిప్స్ ప్రొఫైల్స్ కానీ ఇవన్నీ మనకి ప్రైస్లో మనం తీసుకునే కాంట్రాక్ట్ ప్రైస్లో వేరియేషన్ వచ్చేస్తాయి. ఇవేంటంటే కస్టమర్ వాళ్ళకి సెలెక్టింగ్ ఇచ్చేస్తాం మనం. కొంతమంది అయితే సెలెక్టింగ్ ఇవ్వరు, వాళ్ళు తక్కువ ప్రైస్లో ఏది వస్తుందో అది ఏది ఇచ్చేస్తారు. మనం వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ చాయిస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఏదైనా కూడా ఈ లామినేట్ కానివ్వండి ప్రతిదీ వాళ్ళకి సెలెక్టింగ్ ఇచ్చేస్తాం మనం. వాళ్ళకి మన క్యాటలాగ్ కానీ వాళ్ళకి నచ్చిందే చేస్తాం మనం. ఇప్పుడు తక్కువ తీసుకునే వాళ్ళు ఎట్లా కాదు, వాళ్ళకి రొటేషన్ అయ్యే దాంట్లోనే వాళ్ళు చేస్తారు. కానీ అది మనం ఫస్ట్ లైఫ్ షూట్స్ కూడా లేదు. మనం ఎవరు అతను చేస్తున్నాడే తక్కువ ముందు అది కాదు మనకు కావాల్సింది. చేసిన తర్వాత లైఫ్ ఎంత వస్తుంది, అతను ఎక్స్పర్టా కాదా అది ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరికి ఇదే చాలా సార్లు చెప్పాలని అనుకున్నాను. ఫస్ట్ ఎక్స్పర్ట్ ఎవరు, నాన్ ఎక్స్పర్ట్ ఎవరు అది చూసి ప్రతి ఒక్కరి వర్క్ ఇవ్వండి. మాటలతో కాదు, చేతులతో చేసే వాళ్ళకి ఇవ్వండి. మాటలు అందరు చెప్తారు. ఒకసారి మనం వర్క్ ఇచ్చిన తర్వాత అతను స్టార్ట్ చేసిన ఒక 1 వీక్లోనే అతను పనితనం ఎట్లా అనేది మనకి తెలిసిపోతుంది. ఫస్ట్ ఎక్స్పర్ట్స్కి ఎంకరేజ్ చేయండి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళకి అవకాశం రాక చాలా మంది అట్లాగే పనులు చేసుకుంటా వేరే వాళ్ళ దగ్గర ఉన్నారు. మంచి ఎక్స్పర్ట్స్కి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి, వాళ్ళకు కూడా ఇంప్రూవ్ అవుతారు. ఇంకా చాలా మంది ఉన్నారు మా వర్క్లో చేసేవాళ్ళు, మంచి వర్కర్స్ ఉన్నారు. ప్రతి డే మన వర్క్ అనేది అప్డేటెడే. ఈ రోజు చేసింది రేపు ఉండదు, రేపు మారిపోతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే సీనియర్కి జూనియర్కి అట్లా వేరియేషన్ వచ్చేస్తుంది. ఈ డోర్ చూసారా, ఈ డోర్ థిక్నెస్ కూడా 25 mm. ఇది వెయ్యరు. మామూలుగా ఎంత ఎంఎం వేస్తారంటే 19 mm వేస్తారు. ఇది 25 mm. ఇక్కడే మారిపోతుంది వేరియేషన్ కాస్ట్. ఇంకా ట్రాక్లో మారిపోతుంది వేరియేషన్ ట్రాక్. ఇంకా హ్యాండిల్స్లో మారిపోతాయి వేరియేషన్ కాస్ట్లో. వేరియేషన్ హ్యాండిల్లో మారిపోతుంది, ట్రాక్లో మారిపోతుంది, మనం వాడే హ్యాండిల్స్లో కూడా మారిపోతాయి. ఇంకా ఏసీ మెటీరియల్లో ఎట్లా ప్రతి మెటీరియల్ తెచ్చినప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలనేది అది కూడా ఉంటుంది. ఒక ఆయన చెప్పాడు నాకు, ఎవరు వేసినా అతుక్కుంటుంది షీటు, ప్రైస్ ఎందుకు వేరియేషన్ వస్తుందంటే ఓన్లీ ఇది అతుక్కుంటే సరిపోదు, మొత్తం కంఫర్ట్గా ఉండాలి మనకి. ప్రతి ఒక్కటి కరెక్ట్గా వస్తేనే దానికి పనితనం, దానికి ఎక్స్పర్ట్ అంటారు. ప్రతిదీ ఏంగానే అది అతుక్కునేది కదా, అది కాదు మనకు కావాల్సింది. ప్రతిదీ పర్ఫెక్ట్గా వచ్చిందే లేదా అది కావాలి మనకు ఫస్ట్, అది చూసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు చూసి మీ కామెంట్లో బాగుందంటే బాగుంది చెప్పండి, బాగలేకపోతుంటే బాగలేదని చెప్పండి. ఎందుకంటే ఇంకోసారి ఇంకో వీడియోలో కూడా మనం ఎలా చేయాలనేది ఒక అవగాహన వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి మన వర్క్లు, ఒక్కొక్కటి తీస్తా ఉన్నాం. ఇంకా 4-5 సైట్స్ ఉన్నాయి, ఇవి కూడా తొందరలో తీసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అందరూ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.